హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల నుంచి దిష్టిబొమ్మను లాక్కుని విద్యార్థులు దహనం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. మరికొందరు గాయపడ్డారు. విద్యార్థులను గుంటనక్కలుగా అభివర్ణించిన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమ్మడానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల నుంచి దిష్టిబొమ్మను లాక్కుని విద్యార్థులు దహనం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. మరికొందరు గాయపడ్డారు. విద్యార్థులను గుంటనక్కలుగా అభివర్ణించిన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమ్మడానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఈ నిరసనలో విద్యార్థులకు గాయాలన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు యూనివర్సిటీ భూములపై నిరసన తెలియజేసిన విద్యార్థులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయడమే కాకుండా దివాలా లోట్లు పూడ్చుకోవడానికి హెచ్సియు భూములపై కన్నేసి వాటిని ప్రైవేట్ వ్యక్తులను కట్టబెట్టడం పట్ల తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి విద్యార్థులను గుంటనక్కలుగా అభివర్ణించడాన్ని తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని, వెంటనే విద్యార్థుల లోకానికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడించి గురుపాఠం చెప్తామని హెచ్చరిక జారీ చేశారు. మంత్రి శ్రీధర్బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తూ అసెంబ్లీని, మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని, 2003 ఎకరాలు అటవీ భూమి ఉంటే యూనివర్సిటీకి వచ్చి అక్కడ ఫుట్బాల్ ఆడినటువంటి రేవంత్ రెడ్డికి కళ్ళు కనిపించలేదని ప్రశ్నించారు. ఇవాళ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్నం చేయాలనేటువంటి స్టూడెంట్స్ యూనియన్ పిలుపునిస్తే రేవంత్ పోలీసులను పంపించి శాంతియుతంగా ధర్నా నిర్వహించినటువంటి విద్యార్థులను చుట్టుముట్టి దాడులు చేశారని, విద్యార్థులను అని కూడా చూడకుండా నెట్టివేశారని, మొదట మెయిన్ గేట్ దగ్గర దిష్టిబొమ్మ దానం చేయడానికి ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు వెంటనే అక్కడి నుంచి నెట్టివేసి అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొనేలా చేశారు. కొంతమంది విద్యార్థులు ఈ ఇన్సిడెంట్ లో స్పృహ తప్పి పడిపోగా కొంతమంది గాయాలని కూడా చెప్పడం జరిగింది. రేవంత్ పంపినటువంటి పోలీసులు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా యూనివర్సిటీ విద్యార్థులు ఏమాత్రం వెనకడం వేయకుండా సమిష్టి ఐక్యతతో దిష్టిబొమ్మను దానం చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది యూనియన్ లీడర్లు, విద్యార్థులు స్కాలర్స్ గా ఉన్నటువంటి అనేక మంది పాల్గొన్నటువంటి నేపథ్యంలో రేవంత్ సర్కార్ వేలాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తీవ్రమైనటువంటి ఉద్యమంగా దీన్ని తీసుకెళ్తామని, యూనివర్సిటీ పేరు మీద ఉన్నటువంటి భూములు రిజిస్ట్రేషన్ చేసే వరకు పోరాటం కొనసాగుతుందని విజ్ఞప్తి చెప్పారు. ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నటువంటి విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీల జోలికి వచ్చి విద్యార్థుల జోలికి వచ్చినటువంటి ఏ రాజకీయ పార్టీలు కూడా నిలబడలేదు. ఇది రేవంత్ సర్కార్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి ఆకృత్యాలు చేస్తూ విద్యార్థుల ఉద్యమాలను అడ్డుకోవడం, యూనివర్సిటీ భూములను అమ్మి దాన్ని రాష్ట్రం కోసం అంటూ చెప్తూ ఇట్లాంటి అబద్ధాలు చెప్పేటువంటి ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదనేటువంటి మాత్రం తీవ్ర స్థాయిలో విద్యార్థులు మండిపడ్డారు. యూనివర్సిటీల్లో పోలీసుల ప్రవేశాన్ని మాత్రం తీవ్ర స్థాయిలో ఖండించారు. యూనివర్సిటీ లోపలికి పోలీసులు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థులందరినీ కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక పోలీస్ స్టేషన్లు తరలించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. వెంటనే వాళ్ళను విడుదల చేసి ఈ నిర్ణయాన్ని రేవంత్ సర్కార్ వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజులలో ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం, దీనిపైన తీవ్ర మూల్యాలు చెల్లించుకోక తప్పదు అనేటువంటి విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. ప్రతీష. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.